టీబీఆర్ టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. అడ్డుకొండ భూమికి పట్టాలు మంజూరు చేసి నిరుపేదలకు పంచిపెట్టాలి. కర్ణాకుల జగ్గంపేట మండలం మల్లిసాల కె గోపాలపురం గ్రామాల మధ్యలో సర్వే నెంబర్ 353లో 500 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమిగా పిలువబడుతున్న అడ్డుకొండ భూమిని కె గోపాలపురం మల్లిసాల నిరుపేదలకు పంచిపెట్టాలని సోమవారం నాడు జగ్గంపేట ఎంఆర్ఓ ఆఫీసు ముందు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా ఈ భూమిపై పోరాటం జరుగుతూనే ఉందని, ఏలేటి కుటుంబీకులు ఈ భూమిని అక్రమంగా ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నారని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, పాదయాత్రలు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. 2002లో అప్పటి జాయింట్ కలెక్టర్ ఈ భూమిలోకి వచ్చి ఈ భూమిని ప్రభుత్వ పోరంబోకుగా గుర్తించి అది పేదలకు పంచిపెట్టాలని తీర్మానం చేశారు. కానీ అప్పటి ఎంఆర్ఓలు భూస్వాముల్లో ఎంగిలి మెతుకులకు, కాసులకు కకృతిపడి వాళ్లకే వత్తాసు పలుకుతూ ఆ భూము రికార్డులను వాళ్లకే చెందేలాగా తయారు చేశారని ఆయన తెలిపారు. గతంలో ఈ విషయంపై సిసిఎల్ఏ కోర్టులో ఏలేటి గోపాలకృష్ణ అండ్ ఫ్యామిలీ వేసిన రివిజనల్ పిటిషన్ని ఇప్పుడు కొట్టివేసిందని అని తెలిపారు. ప్రస్తుతానికి ప్రభుత్వ పోరంబోకుగా కోర్టు కూడా డిక్లరేషన్ చేసిందని ఆయన తెలిపారు. ఈ భూముల కోసం నిరుపేదలు అనేక కేసులు, నిర్బంధాలు, గొడవలు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ఆ భూములను పేదలకు దక్కకూడదని ఏలేటి గోపాలకృష్ణ అండ్ ఫ్యామిలీ కుట్రలను తిప్పికొట్టాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుపేదలకు భూములు పంచే వరకు ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా రాజకీయ ఒత్తిళ్లకు తగ్గేది లేదని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం పొత్తుల్లో భాగంగా అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వ జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు వారు వెంటనే స్పందించి ఈ భూమిపై దృష్టి పెట్టి 2 గ్రామాల ప్రజలకు 2 ఎకరాల చొప్పున భూమిని పంచిపెట్టి పట్టాలు మంజూరు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కడితి సతీష్, జిల్లా నాయకులు రామలింగేశ్వరరావు, దేశెట్టి సురేష్, ఏఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కుంచే అంజిబాబు, నారాయణమూర్తి, 2 గ్రామాల నాయకులు అబ్బులు, పెద్ద వెంకటేశులు, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. డిక్లేర్ చేసినప్పటికీ కూడా ఈ ఎంఆర్ఓలు ఇచ్చినటువంటి కాగితాల వల్ల వాళ్ళు హైకోర్టులకు వెళ్ళి అక్కడికి వెళ్ళి స్టేలు తెచ్చుకున్నారు. హైకోర్టులో కొట్టేశారు. ఇప్పుడు సిసిఎల్ఆర్ కోర్టు కూడా కొట్టేసిందండి. ఇప్పుడు మేమేమంటామంటే అన్ని కోర్టులు కొట్టేసి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని కోర్టులు ఇది ఎవరైతే మల్లిసాల గోపాలపురంలో ఉన్న పేదలకి పట్టాలు ఇవ్వాలి అనేది మా డిమాండ్ ఏంటి. 40 ఏళ్ళ నుంచి పోరాడుతున్నామండి. మా మీద సాగులో ఉన్నామండి. వాళ్ళు ఏం చేస్తలేదు. గతంలో ఎంఆర్ఓ సూర్యారావు గారు ఏం చేశారంటే వాళ్ళు పొజిషన్లో ఉందని కాగితం ఇస్తే అందరినీ జైల్లో పెట్టి వ్యవహారం చేశారండి. అలా జాయింట్ కలెక్టర్ గారు అయితే డిక్లేర్ చేశారు సార్ 2002లోనే. ఇది ప్రభుత్వ పోరంబోకు. ఇది 1900 వచ్చిన 71, 72లో వచ్చినటువంటి భూ సంస్కరణ చట్టంలో వీళ్ళు చూపించలేదు ఆ భూమిని. అందుకే ఇది ప్రభుత్వ పోరంబోకు డిక్లేర్ చేస్తున్నాను సార్. డిక్లేర్ చేశారండి. ఇక్కడ ఏంటి ఎంఆర్ఓ వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు వేసే మెతుకులకి వాళ్ళ వల్ల మేము కష్టాలు పడుతున్నాం సార్. మాకు పట్టాలు ఇవ్వాలని మనం సిసిఎల్ఆర్ కోర్టు కూడా డిక్లేర్ చేసింది సార్. మా దగ్గర రికార్డు కూడా తమరికి సబ్మిట్ చేయమంటే చేస్తాం సార్. తమరికి వచ్చే ఉంటుంది. ఎందుకంటే ఎంఆర్ఓ గారు కానీ మీకు రాకుండా ఏమి ఉండదు. మా డిమాండ్ అంటే ఒకటే సార్, మేము 40 ఏళ్ళ నుంచి ఆ భూమిలో ఉన్నాం సార్. ఆ భూమి మీద మేము ఉన్నాం. మా మీద ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు జైల్లో పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా 2 గ్రామాల ప్రజలు ఆ భూమిని ఇవాళ 40 ఏళ్ళ నుంచి పోరాడుతున్నామంటే సామాన్యులు ఇంత శక్తివంతంగా పోరాడుతున్నారంటే దాన్ని మీరు అర్థం చేసుకుని మేము అడిగితే ఏంటంటే ప్రతి కుటుంబానికి 1 ఎకరము 2 ఎకరాలు ఇవ్వాలనేది తమరికి మేము నమ్మవించుకున్నాం సార్. తమరు కలెక్టర్ గారితో కూడా మాట్లాడాలనేది మా డిమాండ్ సార్. రాజు ఇంకోటి ఏంటంటే సార్, ఒక్క ఎంఆర్ఓ చేసిన పనికి మేము దెబ్బతిన్నాం సార్. ఒక్క ఎంఆర్ఓ కోనాటి సూర్యారావు గారు వాళ్ళు వేసిన ఎంగుల మెతులకి అలవాటు మమ్మల్ని దెబ్బ వేశారు సార్. నిజం సార్ అది. మేము జైల్లో కూడా పడ్డామండి. ఎంఆర్ఓ గారు జైలు కూడా చేసాం. ఆ ఎంఆర్ఓ ఇచ్చిన ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. ప్రధానంగా ఈ 353 సర్వే నెంబర్లో 580 ఎకరాల భూమి ఉంది. ఈ 580 ఎకరాలు గత 40 సంవత్సరాలుగా మల్లిసాల గోపాలపురం ఉన్నటువంటి పేదలంతా కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ భూముల మీద భూస్వాములు ఇక్కడున్నటువంటి ఎంఆర్ఓలు ఎవరైతే ఉన్నారో ఆ భూస్వాములు ఎంగిలి మెతుకులకి అలవాటు అయిపోయి ఆ ఎంగులి మెతుకులు తిన్న ఎంఆర్ఓలు ఇచ్చినటువంటి తప్పుడు రికార్డుల వల్ల ప్రజలపై తప్పుడు కేసులు బడాయించడం జరిగింది. అందుకే మేమేమంటామంటే ప్రధానంగా ఇది 2002లో జాయింట్ కలెక్టర్ త్రివేది గారు ఇది ప్రభుత్వ పోరంబోకు
ఇది 1971లో ల్యాండ్ సీలింగ్ చట్టంలో చూపించలేదు ఈ భూమిని. అందుకే ఇది ప్రభుత్వ పారంభోగైన రికార్డులు ఇచ్చేశాడు. కానీ తప్పుడు ఎంఆర్ఓల వల్ల, ఈ తప్పుడు ఎంఆర్ఓల వల్ల ఎంగిలి బతుకులు తిని ఈ లంచాలకు అలవాటు అయినటువంటి ఎంఆర్ఓల వల్ల ప్రజలపై తప్పుడు కేసులు ఈ భూస్వాములు బడాయిస్తూ ఉన్నారు. ఎన్నో రకాల ప్రలోభాలు గురి చేస్తూ ఉన్నారు. జిల్లా కోర్టు దగ్గర నుంచి హైకోర్టు వరకు, సిసిఎల్ఆర్ కోర్టు వరకు వారు ఈ తప్పుడు ఎంఆర్ఓలు ఇచ్చిన తప్పుడు రికార్డులతోటి ఎంఆర్ఓల దగ్గర ఆర్డర్లు తెచ్చి పోలీసులను తీసుకొచ్చి ప్రజలపై దమనకాండ చేసి ప్రజలని జైలుల్లో పెట్టించి ప్రజల్ని బంధించి ఆ భూములు వాళ్ళో సంవత్సరం మేమో సంవత్సరం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా భూముల్లో మేమే ఉన్నాం. ఆ భూముల్లో ఈ మధ్యకాలంలో కూడా ఈ భూస్వాములు ఏలేటి గోపాలకృష్ణ ప్రవేశపెట్టినటువంటి ఏదైతే రికార్డు ఉందో ఆ రికార్డు అంతా తప్పుడు రికార్డు. ఆ రికార్డులో ఏమీ హక్కులు లేవు అనే దాంతో అది సిసిఎల్ఆర్ కోర్టు కూడా కొట్టేసింది కాబట్టి ప్రజలంతా కూడా భూముల్లోకి వెళ్తున్నారు, భూములు చేసుకున్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా, ఎందుకంటే ఇది 3-4 పార్టీలు కలిపి ఒక పార్టీగా ఏర్పడి వీళ్ళు గవర్నమెంట్ తెచ్చుకున్నారు. కాబట్టి నేనేమంటే అంటే కొత్త గవర్నమెంటు ఈ అధికారులను అలర్ట్ చేసి ఖచ్చితంగా మలిసాల గోపాలపురం ప్రజలకి మనిషికో 2 ఎకరాల చొప్పున పట్టాలు ఇవ్వాలనేది ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండు. మేము భూమి వచ్చే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. ఆల్రెడీ మేము భూముల్లో ఉన్నాం, కానీ మా పట్టాలు కావాలనేది ఇవాళ కాకినాడ జిల్లా జగ్గంపేట మండల కేంద్రం జగ్గంపేట ఎంఆర్ఓ ఆఫీసు ముందు ఆ భూమిలో ఉన్న పేదలందరికీ పట్టాలు ఇవ్వాలని ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఇక్కడ ఆందోళన కొనసాగిస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి ప్రతి సోమవారం కూడా మాకు భూములు పట్టాలు వచ్చే వరకు ఆర్డీఓ కలెక్టర్ ఆఫీసులు ముట్టడించి మేము ఆందోళన ఉధృతం చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.